నమస్తే అండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలన్నా, ధ్యానం బాగా కుదరాలన్నా, లేక జీవితంలో వచ్చే సమస్యలని మనం అర్థం చేసుకోవాలన్నా కూడా మనకి ఆలోచనని మనం అర్థం చేసుకోవటం అనేది చాలా అవసరం అన్నమాట. ఆలోచనలని చాలా రకాలుగా మనం విభజించుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో ఇప్పుడు మనం చేసే పని గురించి ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అంటే వర్తమానంలో ఉన్నట్టు అనమాట. ఆ పని ఎలా చేయాలి అని ఆలోచించుకుంటూ ప్లాన్ చేసుకుంటే తప్పులేదు. అలాగే భవిష్యత్తులో చేయబోయే పని గురించి ముందుగా ప్లాన్ చేసుకున్నా కూడా తప్పులేదు. కానీ వర్తమానం, భవిష్యత్తు కాకుండా గతంలో జరిగిన వాటిని గురించి దాని నుంచి మంచిని తీసుకోవచ్చు, లెసన్ నేర్చుకోవచ్చు. అంతేకాని గతంలోని చెడుని పదే పదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారన్నమాట కొంతమంది. దానివల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదన్నమాట. అంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. గతం నుంచి మనం పాఠాలను నేర్చుకుని వర్తమానంలో మనం కరెక్ట్గా ప్రవర్తిస్తూ భవిష్యత్తుకి మనం సోపానాలని నిర్మించుకోవాల్సి ఉంటుంది. అంతేగాని గతాన్నే తలుచుకుని బాధపడుతూ ఉండకూడదు. అంటే మన చేతిలో ఎంతవరకు ఉంది, మనం ఒక సమాజంలో ఒక భాగం, అలాగే ఒక కుటుంబంలో ఒక భాగం. మనం ఎంతవరకు చేయగలము, అంటే మన పాత్ర ఎంతవరకు, అంతవరకు మనం కరెక్ట్గా చేసామా లేదా అనేది మాత్రమే మనం చూసుకోవాలి. అంతేగాని వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అని పదే పదే తలుచుకుంటూ బాధపడటం. అలాగే అప్పుడు అలా అయింది కాబట్టి అలా అవ్వకుండా ఇలా ఉంటే ఇలా అయ్యేది, ఇట్లా రకరకాలుగా మనం బాధపడుతూ ఉండటం వల్ల మనం వర్తమానంలో కూడా సరిగా ప్రవర్తించలేము. దాని వలన మనం భవిష్యత్తును కూడా కోల్పోవలసి ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి ఆలోచనల్ని మనం పూర్తిగా వదిలివేసేయాలి. మనం ఇంట్లో పండగ వచ్చిందనుకోండి, ఎట్లా మనకి పనికి రాని సామాన్లు, చెత్త కచరా అంటాం కదా, చెత్త సామాన్లు అన్నీ, వేస్ట్ సామాన్లన్నీ ఎలా అయితే మనం బయట పడేస్తామో, భోగి మంటల్లో ఎలా అయితే పనికిరాని సామాన్లన్నీ వేసి కాల్చేస్తామో, గతంలో మనని ఇబ్బంది పెట్టే విషయాల్ని, మనకి బాధ కలిగించే విషయాల్ని కూడా వాటిని వదిలేసేయాలన్నమాట. అంటే దాని నుంచి మనం లెసన్ నేర్చుకోవాలి. కానీ దాని నుంచి ఎమోషనల్ అవ్వద్దు. ఎమోషనల్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే మనలోని హార్మోన్స్ కూడా, బాధని కలిగించే హార్మోన్స్ రిలీజ్ అయ్యి, అలాగే కోపాన్ని తెప్పించే హార్మోన్స్ రిలీజ్ అయ్యి, దానివల్ల ఇంకా హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది. సో అలా ఎమోషనల్ అయ్యే ఆలోచనల్ని ఆలోచించకూడదు. అలాంటి ఆలోచనలన్నీ కూడా గతం గతః అంటారు కదా, అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి అక్కడితో వదిలేసేయాలన్నమాట. అలాగే మనం గతంలో మనం ఎదుటి వాళ్ళని ఎవరైనా చూస్తున్నాం అనుకోండి, వాళ్ళతో ఇప్పుడు మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే సందర్భాల్లో కూడా వాళ్ళు గతంలో మనతో ఎలా ఇంటరాక్ట్ అయ్యారు అట్లా ఆలోచించకూడదు. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికీ బెటర్ అవుతూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు, అప్పుడు వాళ్ళ మైండ్ అట్లా ఉండొచ్చు, వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి వాళ్ళు అలా బిహేవ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మీతో మంచిగా ఉన్నారనుకోండి, సో ఇప్పుడు మీరు వాళ్ళతో మంచిగా ఉండవచ్చు అనమాట. అట్లా కానీ ఎప్పుడు కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన ఆలోచనలు కూడా మనం ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండాలన్నమాట. అలాగే మనం ఈ ధ్యానం చేసే సందర్భంలో ఆలోచనల్ని గమనించేటప్పుడు ఆలోచనల్ని ఏం చెప్తారంటే నూడుల్ థింకింగ్ అని చెప్తారనమాట. నూడుల్ థింకింగ్ అండ్ పీనట్ థింకింగ్. నూడుల్ థింకింగ్ అంటే ఎట్లా, మనం నూడిల్స్ ఇలా తీసుకుంటున్నాం అనుకోండి, ఫోర్క్తో ఎట్లా అవుతుందంటే ఒకదానికొకటి అంటుకుని నూడిల్స్ చాలా నూడిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. అదే పీనట్, మనం కనుక పల్లీలు తింటున్నాం అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి తింటాం కదా, దాన్ని పీనట్ థింకింగ్ అంటారు అనమాట. మన ఆలోచనలు మనం ఏం చేయాలంటే నూడుల్ థింకింగ్ నుంచి పీనట్ థింకింగ్కి మనం మార్చుకోవాలన్నమాట. మార్చుకుని అక్కడి నుంచి మనం నిదానంగా సైలెన్స్లోకి వెళ్ళగలుగుతాము. తద్వారా మనం
ఎక్కువ శక్తిని పొందగలుగుతాం అన్నమాట. మనం ఎనర్జీ ఫాలోస్ థాట్స్ అంటారన్నమాట. మన ఆలోచనలు అంటే ఏమిటి అంటే అవి మన శక్తి ఆలోచనల్ని ఫాలో అవుతుందన్నమాట. అంటే మన శక్తిని మనం వృధాగా ఆలోచించడం ద్వారా మన శక్తిని కూడా కోల్పోతూ ఉంటాం. ఈ ఈ నూడుల్ థాట్ అనేది ఎలా ఉంటుంది అంటే, మనం ఉదాహరణ చెప్పాలంటే, మనం ఎక్కడైనా ఒక గులాబీని చూసామనుకోండి, ఓకే గులాబీ బాగుంది అని అక్కడ వదిలేస్తే ఓకే. ఓకే ఆ గులాబీని చూడగానే అబ్బా చిన్నప్పటి నుండి నాకు గులాబీలు అంటే చాలా ఇష్టం. అప్పుడు వాళ్ళు కొనమంటే కొనలేదు అమ్మా నాన్న. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బోల్డ్ గులాబీలు ఉండేవి. అది ఎప్పుడు రోజు పెట్టుకొచ్చేది, ఎప్పుడు ఒక్కటి కూడా నాకు ఇవ్వలేదు. ఇట్లా మనం అవును తను బాగా చదివేది కాదు, ఎప్పుడు నన్నే హెల్ప్ అడిగేది, కానీ తను నాకు ఇలా హెల్ప్ చేసేది కాదు. అదే తన వేరే ఫ్రెండ్ ఉందంటే తను అలా కాదు, తనకునే నాతో షేర్ చేసుకుని ఇట్లా ఒకదానికొకటి. అంటే ఇక్కడ ఉన్నది చూసింది ఏంటంటే మనం ఒక గులాబీనే చూసాం, కానీ ఎక్కడికి వెళ్ళిపోయామంటే అలా ఒకదానికొకటి లింక్గా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఆ థాట్స్ ప్రవాహంలో పడిపోతామా అన్నట్టు ఉంటుందన్నమాట. కానీ అలా అవ్వకూడదు. మనం గమనించుకుంటూ ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక గులాబీ అంటే గులాబీ జస్ట్ అలా చూసి దాన్ని అక్కడ వదిలేసేయాలన్నమాట. మనకి తెలుగులో ఒకటి చెప్తూ ఉంటారనమాట, ఏంటంటే కళ్ళు పోయిన చోటికి మనసు పోకూడదు, మనసు పోయిన చోటుకెల్లా మనిషి పోకూడదు అని. మన ఆలోచనల్ని మనం సహజంగా నియంత్రించుకోవటంలో ఈ నానుడి చాలా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక పని మీద బయలుదేరి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే పని నుంచి ఇంటికి వచ్చేప్పుడు కానీ, దారిలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అలాగే మన ప్రయాణం అనుకోండి, ప్రయాణంలో ఇక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్ల అవతల దూరంలో ఉన్న ఒక ఊరికి మనం చేరాలి అంటే మధ్యలో ఎన్ని స్టేషన్స్ వచ్చినా, ఎన్ని స్టాప్స్ వచ్చినా మనం దిగం కదా. ఎందుకు అంటే మనం చేరాల్సిన గమ్యం వేరు. అలాగే మనం బయలుదేరిన ప్రదేశం నుంచి మన ఇంటికి రావాలి అన్నా కూడా మధ్యలో ఎంత అందమైన భవనాలు కనిపించినా కానీ మనం అక్కడ ఆగిపోయి అక్కడే ఉండాలి అని అనుకోం కదా, ఎందుకంటే అది మన ఇల్లు కాదు. కాబట్టి అలాగే ప్రతి ఆలోచన కూడా మనది కాని దాని గురించి ఎక్కువ ఆలోచించటం అనేది మనకి అది ఒక వ్యర్థం అన్నమాట. మన జీవితం ఎట్లనో దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. మనం చేయాల్సిన పని గురించి కానీ, మన భవిష్యత్తు గురించి కానీ దాని ఏంటంటే కన్స్ట్రక్టివ్ థింకింగ్ ఉండాలన్నమాట. అప్పుడే మనం జీవితంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంటే నూడిల్ థింకింగ్ అంటే వేస్ట్ థింకింగ్ నుంచి పీనట్ థింకింగ్ వచ్చి మనం అక్కడి నుంచి పాజిటివ్ థింకింగ్కి వెళ్ళాలి. అలాగే గతం గురించి భవిష్యత్తు గురించి కూడా ఎక్కువ ఆలోచించకుండా, అలాగే పక్క వాళ్ళ గురించి వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు అలా చేశారు, ఇవన్నీ కూడా ఎక్కువ మానేసి మన వర్క్ మనం పర్ఫెక్ట్గా ఒక నాటకంలో ఎలా అయితే ఏ పాత్రధారి పాత్ర ఒక సినిమాలో ఏ యాక్టర్కి తన రోల్ని తను ఎట్లయితే పర్ఫెక్ట్గా చేస్తే చాలు, అలా మన పని వరకు మనం చేసుకుంటూ ఎదుటి వాళ్ళు అన్నవి ఎంతవరకు మనలో తప్పేమన్నా ఉండి అందా, లేకపోతే వాళ్ళు మన కనుక బాధ పెట్టాలని అనేవాళ్ళు కూడా ఉంటారనమాట. దాన్ని మనం అసలు ఎప్పటికీ కేర్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళకి తప్పుడు ఉద్దేశంతో వాళ్ళు మనల్ని బాధ పెట్టాలనే మాట్లాడుతున్నారు కాబట్టి, సో దాన్ని మనం ఇంటేక్ చేయొద్దన్నమాట. దాన్ని మనం మానసికంగా స్వీకరించద్దు. ఎందుకంటే మనమేంటో మనకి తెలిసినంత బెస్ట్ ఎవ్వరికీ తెలియదు, అంత మంచిగా ఎవరికి తెలియదు. వాళ్ళ దృష్టిలో మనం ఏంటో కాదు, మన దృష్టిలో మనం ఏమిటి అనేది ముఖ్యం అన్నమాట. అలాగే మన ఆలోచనలన్నీ కూడా మనవేనా అని ఒక అనుమానం వస్తూ ఉంటుందన్నమాట. ఇది నిజమా కాదా అనేది ఇంకొక వీడియోలో చూద్దాము. జై గురుదేవ్.